అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. పచ్చని పందిరిలో బాజా భజంత్రీలు సన్నాయి మేళాలు మోగుతున్నాయి. చుట్టాలు బంధుమిత్రుల సమేతంగా పెళ్లి వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. సిగ్గుపడుతూ వధువు పెళ్లిపీటల దగ్గరకు వచ్చి కూర్చుంది. ఇక వరుడు రావడమే ఆలస్యం. ఇంతలోనే వరుణ్ణి కూడా తీసుకొచ్చారు పెళ్లి పెద్దలు. ఆ పెళ్లిలో వరుడి విషయం తెలియక కొందరు నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఆ వరుడు ఎవరనుకుంటున్నారా? సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే. ఇదేం పెళ్లి అనుకుంటున్నారా? అయితే ఓ లుక్కేయండి. ఓ యువతికి శ్రీకృష్ణుడంటే విపరీతమైన పిచ్చి. చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణుని పెళ్లి చేసుకోవాలన్నదే ఆమె కల. అయితే ఆ యువతి ఆ కలను నెరవేర్చుకోవడానికి ఏకంగా తన కుటుంబాన్ని ఒప్పించింది. చివరకు తన పెళ్లి కలను నెరవేర్చుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో శ్రీరామనవమి రోజు చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్వాలియర్లోని న్యూ బ్రిడ్జ్ విహార్ కాలనీలో నివసించే రామ్ ప్రతాప్ పరిహార్, మీరా పరిహార్ దంపతులు. వీరికి 23 ఏళ్ల శివాని పరిహార్ కుమార్తె బీకాం చేసింది. చిన్నప్పటి నుంచి శివానికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ, అభిమానం. పెళ్లంటూ చేసుకుంటే ఆ శ్రీకృష్ణునే చేసుకోవాలని నిర్ణయించుకుంది. మొదట ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వ్యతిరేకించారు. కానీ కుమార్తె మొండితనం కారణంగా చివరకు అంగీకరించారు. దీంతో బంధుమిత్రుల సమక్షంలో శివాని శ్రీకృష్ణుని పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లితో తన బంధువులు సంతోషంగా లేరని, తాను ఎవరిని పట్టించుకోనని శివాని అంటుంది. ఏప్రిల్ 15 నుంచి పెళ్లి వేడుకల ప్రారంభమవ్వగా 17న కళ్యాణం జరిగింది. అదీ కాకుండా పెళ్లి తర్వాత ఊరేగింపు కూడా నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుకలు జరిగాయి. ఈ కన్నయ్యను పెళ్లి చేసుకునేందుకు శివాని ఒంటరిగా రాలేదు. బృందావన్ నుంచి సాధువులు, ఋషుల సమక్షంలో ఊరేగింపుతో గ్వాలియర్ చేసుకుని వివాహం చేసుకుంది. సాధువులు, ఋషుల సమక్షంలో ఊరేగింపుతో గ్వాలియర్ చేరుకొని వివాహం చేసుకుంది. కైజర్ హిల్ దగ్గర ఉన్న ఆలయం వద్ద వివాహ ఊరేగింపునకు శివాని కుటుంబం, సన్నిహితులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత పెళ్లి ఆచారాలు పూర్తయ్యాక శివాని కన్నయ్యతో 7 అడుగులు నడిచింది. పెళ్లికి వచ్చిన వందలాది మంది మహిళలు మంగళ హారతులు పట్టారు. దీంతో పాటు పాటలు పాడి నృత్యాలు కూడా చేశారు. ఈ వేడుకను చూసేందుకు స్థానిక ప్రజలే కాకుండా సాధువులు, ఋషులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఈ పెళ్లికి అధికారులు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా జారీ చేశారు. ఇప్పుడు జీవితాంతం ఆయన భక్తి, పూజలతోనే గడుపుతానని శివాని వెల్లడించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.